వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు గ్రీన్ చన్నా విత్ పాస్తా మసాలా చేయడం చూపిపోతాను నేను. సో ఇది యూనిక్గా ఉంటుంది, మీకు డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను గ్రీన్ చన్నా తీసుకున్నాను. గ్రీన్ చన్నా అంటే అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. మీకు గ్రీన్ చన్నా అంటే మనకి చన్నా మంచిగా ముదిరి కొంచెం పచ్చగా ఉన్నప్పుడు దీన్ని డ్రై చేసి పెడతారు. దీన్ని డ్రై అంటే మీరు సపరేట్గా డ్రై చేసి పెడతారు. దీన్ని గ్రీన్గానే ఉంటుంది. మీకు గ్రీన్ చన్నా తీసుకుని టేస్ట్ బాగుంటుంది. అప్పుడే నేను ఒక హాఫ్ కప్ అంత నేను పాస్తా ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ సన్న తరిగి పెట్టుకోండి, కరివేపాకు, ఒక టమాటోస్ కట్ చేసి పెట్టుకున్న పండు టమాటో. ఇక్కడ నేను మసాలాకి నేను హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సోంపు, కొద్దిగా ఒక 1/4 స్పూన్ అంత గసగస, ఒక 4 పీసులంతా కొబ్బరి, కొంచెం చెక్క, ఒక 5-6 ఒక 5-6 మిరియాలు తీసుకున్నాను నేను. ప్లస్ ఒక యాలకులు, 2 లవంగాలు తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకోమండి. దీన్ని మిక్స్ పెట్టుకున్న తర్వాత రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇక నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ టేస్ట్ బాగుంటుంది, మీకు ఇప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. సో దానివల్ల నేను 2-3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాం. దీంట్లో కొంచెం చిటపటైన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఆనియన్ కొంచెం ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత మీకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఉంటే మీరు దంచి చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అది ఆప్షనల్, నేనైతే వేయలేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం టమాటో, పాస్తా, చన్నా అన్ని ఒక్కసారి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది అన్ని ఒకసారి వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మీకు టేస్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. సాల్ట్ అండ్ పసుపు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. రెండు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది కొంచెం బాగా ఉడికిందండి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా గరం మసాలా, కస్తూరి మేతి, కారం యాడ్ చేసుకున్నాను. కారం మీకు చూపించలేదు, ఎందుకంటే మీకు వాళ్ళ టేస్ట్ తగినట్టు కారం యాడ్ చేసుకోండి. దానికి నేను లిస్ట్లో చూపించలేదు కారం. ఇప్పుడు వేస్తున్నాను దీనికి. ఇప్పుడు సో ఇది మంచి కలర్ఫుల్, చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్ వచ్చింది. ఇది కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ వేగిన తర్వాత మనం మసాలా అంతా మనం ఆల్రెడీ మిక్స్ పెట్టుకుంటే మసాలాని యాడ్ చేసుకుంటాం. దీనికి వాటర్ అనేది మీరు లాస్ట్లో యాడ్ చేయాలండి. దీన్ని ఈ స్టేజ్ని మీరు కొంచెం పెరుగు ఉంటే యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నేనైతే పెరుగు యాడ్ చేయట్లేదు. సో మనకి రెడీ అయిపోయిందండి గ్రీన్ చన్నా అండ్ పాస్తా మసాలా. సో చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం దీనికి. రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.